సింహరాశిలోకి శుక్రుడు నెటి నుంచి 25 రోజుల పాటు 3 రాశులకు వరం. జూలై 31 నుండి ఆగస్టు 24 వరకు శుక్రుడి సంచారం వల్ల 12 రాశుల వారు ప్రభావితమవుతారు. శుక్రుడు కర్కాటకం నుండి సింహ రాశికి ప్రయాణాన్ని పూర్తి చేస్తాడు. సూర్యుని రాశిచక్రంలో శుక్రుడు సంచరించిన వెంటనే లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడబోతోంది. బుధ, శుక్ర గ్రహాల కలయికతో ఈ రాజయోగం ఏర్పడుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్రగ్రహం లక్ష్మీదేవికి సంబంధించినది. అటువంటి పరిస్థితిలో శుక్రుడు ప్రవేశించిన వెంటనే కొన్ని రాశుల అదృష్టం ప్రకాశిస్తుంది. శుక్రుడు, లక్ష్మీ నారాయణుడు రాజయోగంగా మారడం వల్ల ఏ రాశుల వారికి ధనం సమకూరుతుందో తెలుసుకుందాం. తులా రాశి, శుక్రుడి సంచారం ద్వారా ఏర్పడే లక్ష్మీ నారాయణ రాజయోగం తులా రాశి జాతకులకు ప్రయోజనకరంగా భావిస్తారు. గ్రహాల శుభ ప్రభావం వల్ల వ్యాపారులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. జీవితంలో వచ్చే సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మిమ్మల్ని మీరు ఒత్తిడి లేకుండా మరియు సంతోషంగా ఉంచడానికి ప్రకృతిలో సమయాన్ని గడపండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మేష రాశి, లక్ష్మీ నారాయణ రాజయోగం మేష రాశి వారికి సంపదను కలిగిస్తుంది. పారిశ్రామికవేత్తలకు ఈ సమయం మంచిదని భావిస్తారు. ధనం లభిస్తుంది. మీరు అప్పుల నుండి విముక్తి పొందగలుగుతారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ సమయాన్ని పెట్టుబడులకు అనువైనదిగా కూడా భావిస్తారు. సింహరాశి, శుక్రుని సంచారం వల్ల కలిగే లక్ష్మీ నారాయణ రాజయోగం సింహరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి శుభవార్త అందుతుంది. వ్యాపార పరిస్థితి బాగుంటుంది. మునుపటితో పోలిస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ మనస్సును ఆరాధనలో నిమగ్నం చేయడం మంచిది. వీరికి మంచిది కాదు. శుక్రుని ఈ గ్రహ సంచారం కర్కాటక, వృశ్చిక రాశి వారికి అంత మంచిది కాదు. అటువంటి పరిస్థితిలో శుక్రగ్రహాన్ని బలోపేతం చేయడానికి లేదా సంతోషపెట్టడానికి ఓం డ్రం డ్రం సా శుక్రాయ నమః అనే మంత్రాన్ని జపించండి. అదే సమయంలో శుక్రవారం నాడు అన్నం, పాలు, సుగంధ ద్రవ్యాలు, బట్టలు, మేకప్ వంటి తెల్లని వస్తువులను దానం చేయడం ద్వారా శుక్రుని అనుగ్రహం పొందవచ్చు. శుక్రగ్రహం యొక్క దుష్ప్రభావాలను తగ్గించడానికి శుక్రవారం ఉపవాసం ఉండండి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.